10 ఏళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది. కల్వకుర్తి ఆగిపోయింది. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, సీతారామ, అదే విధంగా దేవాదుల, సమ్మక్క సారలమ్మ, ప్రాణహిత చేవెళ్ళ ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి. ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి, ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి 1,00,000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్లు గంగలో కొట్టుకపోయినాయి. ఇవాళ గోదావరిలో కొట్టుకపోవడానికి కారణం నువ్వు కాదా? నీ అవినీతి కాదా? నీ కుటుంబం 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల, ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? వ్యవసాయం మీద 2 లక్షల కోట్లు ఖర్చయిన మిత్రులారా, కేవలం కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాడు. మరి 1000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? 300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా ఎందుకు ఆగిపోయింది? 200 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన నెట్టంపాడు ఎందుకు పూర్తి కాలే? ఇవాళ 6-7 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది? ఇవాళ ప్రతి ప్రాజెక్టు దేవాదుల 12,000 కోట్ల రూపాయలు ఖర్చయినాయి. ఇంకొక 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ దాదాపుగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు ఆనాడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం వహించారు. తెలంగాణను ఎడారిగా మార్చిందని చెప్పిన నువ్వు 10 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసినవా? ప్రాణహిత చేవెళ్ళ గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు గాని, కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, ఎస్ఎల్బిసి గాని, సీతారామ గాని, రాజీవ్ సాగర్ గాని, ఇందిరా సాగర్ గాని ఏ ఒక్క ప్రాజెక్టు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చైనా అన్ని ఈ రోజు ఆగిపోయి ఉన్నాయి అనంటే ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం అవినీతి కాదా అని ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా. ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇంత దోపిడీకి పాల్పడి, 1,00,000 కోట్లు కొల్లగొట్టి 1000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు? ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, ఇవాళ నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావును, నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీలో నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్ కు లేఖ రాయి నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా శ్రీధర్ బాబు గారు తీసుకుంటారు. నువ్వు నేను చర్చ చేద్దాం. గోదావరి జలాలలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత చేవెళ్లను తరలించే 1,00,000 కోట్లు దోసుకున్నది ఎవడు? ఇవాళ గోదావరి బంకంచెర్లలో 3,000 టీఎంసీ సముద్రంలో పోతున్నాయి. రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు కాదా? 2016లో మొత్తం వివరాలతో నేను వస్తా. నువ్వు సిద్ధంగా ఉన్నవా? నువ్వు చెప్పినాకనే కదా ఉమాభారతి గారి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఆనాడు జీవో ఇచ్చిండు. గోదావరి నుంచి బంకంచెర్లకు నీళ్లు తరలించడానికి, హంద్రీ నీవాకు 400 టీఎంసీలు తరలించడానికి 2016లోనే జీవో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2018లో వ్యాప్కోస్ను నియమించింది నిజం కాదా? వ్యాప్కోస్ సంస్థ 400 టీఎంసీలు గోదావరి జలాలను హంద్రీ నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించడానికి ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ నీ నాయకత్వంలో నువ్వు ఇచ్చిన బోడి ఉచిత సలహాలతోటి ఈరోజు గోదావరిలో 3,000 టీఎంసీలు నీళ్లు సముద్రంలో పోతున్నాయని నీ దిక్కుమాలిన సూచనలతోనే ఈ రోజు ఈ దరిద్రం దాపరించిన మాట నిజం కాదా? ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోయినని
రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని